ఇతని పేరు ఆది. ఇతను ఒక మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నవాడు. కానీ ఇతనికి ఒక పెద్ద డబ్బు సమస్య ఉంది. అది అద్దెకో, దీనికో సంబంధించింది కాదు. అతని చిన్న చెల్లెలు కీర్తి గురించి. ఆమె గుండెల్లో హోల్ ఉంది. దానికి ఆపరేషన్ కావాల్సిన డబ్బు అవసరం అని చెప్పి మొన్ననే డాక్టర్లు తెలిపారు. అతని చిన్నప్పుడే అతని చెల్లెల బాధ్యత మొత్తం అతనిపై పడింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి వదిలేసిన కొద్ది కాలానికే వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. అప్పటి నుంచి అతని కీర్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. కీర్తి పరిస్థితి రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. ఆపరేషన్ లేకుండా ఆమె 2 సంవత్సరాలు కూడా బతకదేమో అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయినప్పటికీ ఆపరేషన్ కావాల్సిన 7 లక్షల రూపాయలు ఎలాగోలా సంపాదిద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఈ బాధలో ఉండి తను ఆలోచించుకుంటున్నప్పుడు అతని స్నేహితుడు ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్యాక్టరీకి రమ్మన్నాడు. అతను ఆదిని తను పనిచేసే ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్ళి ఒక కంటైనర్లో ఉన్న 1,00,000 పాత స్మార్ట్ ఫోన్లు చూపించాడు. ఈ ఫోన్లు ఇటలీకి వెళ్ళవలసినవి, కానీ నాణ్యత లేని కారణం చేత అవి తిరస్కరించబడ్డాయి. ఈ ఫోన్లు కొన్న యజమాని జైల్లో ఉన్నాడు. ఈ ఫోన్లు దుమ్మి పట్టిపోతున్నాయి. కేవలం నాకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తే నేను నీకు 1,00,000 ఫోన్లు ఇచ్చేస్తాను రా అన్నాడు ఆ స్నేహితుడు. మొత్తం స్టాక్ను కొనుగోలు చేయాలంటే అతనికి డబ్బు లేకపోవడంతో ఒక ఫోన్ మాత్రమే కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను రాత్రి అంతా జాగ్రత్తగా మరమ్మతు చేసి ఉదయానికి ఆ ఫోన్ని ఆన్ చేయగలిగాడు. ఆది తర్వాత రోజు బ్యాంకుకు వెళ్ళి మొత్తం అన్ని ఫోన్లు కొనుగోలు చేయడానికి కావాల్సిన 1,00,000 రూపాయలని లోన్ రూపంలో సంపాదించాడు. తర్వాత రోజు అతను విజయవాడలో ఎలక్ట్రానిక్ మార్కెట్కి వెళ్ళి తన ఫోన్లు అమ్మడానికి సెకండ్ హ్యాండ్ ఫోన్ డీలర్తో రీఫర్బిష్డ్ ఫోన్లుగా అమ్ముదామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పుడు అతని క్యాలిక్యులేటర్ మీద అతనికి వచ్చే లాభాలు ఏమాత్రం ఉండొచ్చు అని చెప్పి చూసుకున్నాడు. చూసుకుంటే ఆ 1,00,000 ఫోన్లకి సుమారుగా 90 లక్షల రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంది. దీంతో అతని చెల్లికి సులువుగా ఆపరేషన్ చేయించవచ్చు అని అనుకున్నాడు. అది చాలా సంతోషంగా, ఉత్సాహంగా తన చెల్లెలను స్కూల్ నుంచి తీసుకొచ్చాడు. ఎందుకంటే అతని సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికింది అన్న ఆనందంలో ఉన్నాడు ఆ రోజు. కానీ జీవితం అంత సులువుగా నడుస్తుంది చూడండి. ఒక వారం రోజుల్లోనే ఇంకా ఆంధ్రప్రదేశ్లో రీఫర్బిష్డ్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కారణం చేత అమ్మడానికి వీల్లేదు, కొనుగోలు చేయడం వీల్లేదు అని చెప్పి ప్రభుత్వం ఒక నిషేధం విధించింది. ఆ వార్త విన్న ఆది తన ఒప్పందం గుర్తు చేసుకుని ఆ డీలర్తో మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ ఆ డీలర్ అతనికి ఏ ఒప్పందం చట్టం కంటే గొప్పది కాదు, ఇప్పుడు ఫోన్లు కొనుగోలు చేయలేనని చెప్పి పంపేశాడు. ఆది దాదాపుగా అన్ని ఆశలు కోల్పోయాడు. అతనికి ఒక ఐడియా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ హైదరాబాద్ సరిహద్దుల్లోనే ఉంది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పాటలు తీసి అమ్మచ్చు కదా అని ఆలోచించుకున్నాడు. కానీ మేనేజర్ అతనికి అది సాధ్యం కాదని చెబుతాడు. ఎందుకంటే ఫోన్ల నుంచి భాగాలు తీసివేయడం వల్ల వాటి నాణ్యత తగ్గిపోతుందని, అవి మళ్ళీ ఇంకో ఫోన్లో వాడుకోలేమని చెప్పి అతను వెనక్కి పంపించడానికి ప్రయత్నించాడు. మీ క్వాలిటీ అష్యూరెన్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, నా మాట నమ్మండి అని చెప్పి నేను మీకు కావాలంటే కొన్ని శాంపిల్స్ పంపిస్తాను, మీరు వాటిని పరీక్షించుకోండి అన్నాడు. ఆ మేనేజర్ సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అదృష్టవశాతం ఆది పంపిన అన్ని భాగాలు వాళ్ళ క్వాలిటీ అష్యూరెన్స్, ఆ నాణ్యతా తనిఖీలను ఫుల్ మార్క్స్తో పాస్ అయ్యాయి. అప్పుడు ఆది మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకుందామని ప్రయత్నిస్తాడు. వివరించిన తర్వాత అవి మా క్వాలిటీ చెక్స్ పాస్ అయితే మేము కొనుక్కుంటాం, లేకపోతే లేదు. 1,00,000 ఫోన్లను విభజించడానికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి కదా. ఎలా ఏర్పాటు చేస్తాడు అన్న విషయం మనం వచ్చే వారం మాట్లాడుకుందాం.